Hello, my dear students. Welcome to Talent Shine. So, this is Venu sir, CEO and co-founder of Talent Shine. ఈ క్లాస్లో మీరు టైమ్ అండ్ వర్క్ ఇంట్రడక్షన్ చూస్తారు. లెట్ us start the time and work. Yeah, time and work, it's a very important topic here. యాక్చువల్లీ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటారు. అలానే చాలా ఈజీ టాపిక్. కరెక్ట్గా కానీ మనం ప్లాన్ చేసుకుంటే ఈ టాపిక్ చాలా చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. లెట్ us start. సో వాట్ ఈస్ వర్క్? సో వాట్ ఈస్ వర్క్ మీన్స్, వర్క్ అంటే ఏంటి? డూయింగ్ సంథింగ్. సపోజ్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ దిస్ రూమ్ ఆర్ టేకింగ్ దిస్ క్లాస్ ఈజ్ వర్క్, ఆర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఈజ్ వన్ వర్క్. ఏదో ఒకటి. సో లేదా కన్స్ట్రక్టింగ్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ వన్ వర్క్, ఆర్ వాకింగ్ ఫ్రమ్ హియర్ టు అనదర్ ప్లేస్ ఈజ్ వన్ వర్క్, లైక్ దట్. అంటే ఇక్కడ వర్క్ అంటే ఏంటి? డూయింగ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వర్క్. మరి ఆ వర్క్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే జనరల్గా, సో వీ కెన్ డిఫైన్ టోటల్ వర్క్ యాజ్ 1 యూనిట్. సో ఐ వుడ్ లైక్ టు టేక్ let total work we can take as 1 unit. 1 unit. So this 1 unit means constructing this room is 1 unit work, or constructing this building is 1 unit work, like that, or painting this wall is 1 unit work. So whatever it may be, so total work ni 1 unit అని assume చేసుకున్నాను. సో ఈ వర్క్ ని 1 యూనిట్ అయితే, సపోజ్ దిస్ వర్క్ ఏ కెన్ డూ దిస్ వర్క్, సపోజ్ ఏ ఈజ్ 1 person, సో ఏ కెన్ డూ దిస్ వర్క్ ఇన్ X days. సో ఏ X days చేస్తారండి. మరి ఏ X days చేస్తే మరి 1 డేలో ఎంత వర్క్ చేస్తారండి? సింపుల్గా X daysలో టోటల్ వర్క్ చేశాడు. టోటల్ వర్క్ అంటే మనం ఇక్కడ ఎంత కన్సిడర్ చేసుకున్నామన్నా 1 యూనిట్ కాబట్టి X daysకి 1 యూనిట్ అంటే 1 డేకి ఈ X ఇట్ వస్తే ఏమైంది 1/x. సో కాబట్టి సో దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, 1/x వర్క్ పర్ డే అని చెప్పచ్చు. సో 1/x వర్క్ పర్ డే అని చెప్పచ్చు నాన్న. సో నెక్స్ట్ కమ్ టు ద బి. సో నన్ను ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే డేస్ని వర్క్ పర్ డేలో కన్వర్ట్ చేయాలి అంటే సింపుల్గా ఇన్వర్స్ చేయండి. సో ఎక్స్ని X డేస్ కాబట్టి సో 1 డే వర్క్ కావాలి అంటే 1/x వర్క్ అని చెప్పచ్చు. లేదా వర్క్ పర్ డేని డేస్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇన్వర్స్ చేసేయచ్చు, దట్ ఈస్ X డేస్ అని చెప్పచ్చు. సో నౌ యూ కెన్ టేక్ బి. సో బి కెన్ డూ డైలీ సపోజ్ 1/y వర్క్ పర్ డే. సో బి అనేవాడు డైలీ 1/y వర్క్ చేస్తూ ఉంటే ఎన్ని డేస్ అంటే దీనికి ఇన్వర్స్ చేసుకోండి, చేస్తే ఇట్ బికమ్స్ y days. సింపుల్, y days. సో అంటే డేస్ని ఇన్వర్స్ చేస్తే వర్క్ పర్ డేని ఇన్వర్స్ చేస్తే డేస్ వచ్చేస్తాయండి. ఇది ఎప్పుడు టోటల్ వర్క్ని మనం 1 యూనిట్ అని కన్సిడర్ చేసుకున్నప్పుడు, రైట్ అన్నప్పుడు ఏ X డేస్ బి Y డేస్ ఓకే. మరి ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు. సో వాళ్ళు ఇండివిజువల్గా అయితే ఏకేమన్నా X డేస్ కావాలి, బీకి ఏమన్నా Y డేస్ కావాలి. మరి వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎన్ని డేస్ పడతాయి? చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సార్ ఇది క్వశ్చనా సార్, ఏ X డేస్ బి Y డేస్ వాళ్ళిద్దరు కలిసి X + Y డేస్ చేస్తారు సార్ అంటారు. బట్ దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఈ పర్టికులర్లీ టైమ్ అండ్ వర్క్లో ఆన్సర్స్ ఇచ్చేటప్పుడు కొద్దిగా కామన్ సెన్స్ కావాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఆన్సర్లు ఇవ్వన్నాను. ఎందుకంటే ఏ ఒక్కడే X డేస్ చేస్తున్నాడు అంటే మరి బి కూడా వాడికి జాయిన్ అయ్యాడు అంటే X డేస్ కంటే తక్కువ డేస్ పడతాయి, కానీ X + Y ఇంకా ఎక్స్ట్రా డేస్ ఎలా పడతాయి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ మీరు బి అనుకుందాం. సో నేను X డేస్ చేస్తాను, మీరు Y డేస్ చేయగలరు. అవన్నీ మన ఇద్దరం కలిసి పని చేస్తున్నప్పుడు నేను X డేస్లో చేస్తాను, నేను ఒక్కడిని అయితే మీరు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఐ విల్ టేక్ లెస్ దాన్ X డేస్. కరెక్ట్ అన్నాను, కానీ X + Y రాంగ్. మరి అయితే అప్పుడు ఏం చేద్దాం సార్? అందుకని నేనేం చెప్తానంటే చిన్న హింట్ ఏమి ఇస్తామంటే, ఎప్పుడు కూడా టైమ్ అండ్ వర్క్లో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ డోంట్ టేక్ డైరెక్ట్లీ డేస్, ఫస్ట్ పర్ డే వర్క్ అనుకొని వెళ్ళిపోదాం. సో నేను ఇక్కడ పర్ డే వర్క్ ఎంత వాళ్ళిద్దరికి అది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ మనకి. సో నేను ఇక్కడ ఏ అనేవాడు పర్ డే ఎంత చేస్తానా 1/x ప్లస్ బి ఎంత నానా 1/y. సో కాబట్టి ఏ 1/x చేస్తాడు, బి 1/y చేస్తారు. కాబట్టి 1/x + 1/y వాళ్ళిద్దరు కలిసి చేస్తారు. సో దీన్ని తీసుకుంటే వాట్ ఇస్ ద LCM హియర్ నానా? XY is the LCM, XY times and YX times. So therefore A and B can do X + Y/XY వర్క్ పర్ డే చేస్తారు. అంటే వీళ్ళిద్దరూ కలిసి
వీళ్ళిద్దరూ పర్ డే x+y/xy వర్క్ చేస్తున్నారు అంటే మరి దీన్ని ఇన్వర్స్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి కదండి. సో కాబట్టి ఇన్వర్స్ ఇట్. సో వాట్ ఇస్ ద ఇన్వర్స్ హియర్? xy/x+y days. So this is the formula to find out the number of days when A and B individually x days y days చేస్తే వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నారు అంటే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ చేస్తే చాలండి. ఓకేనా? రైట్. అంతేకాని మనం x+y మాత్రం చెప్పొద్దు. ఓకే రైట్. నౌ లెట్ us go for the one more case. నన్ను ఈ ఫార్ములాస్ కూడా నేనైతే గుర్తుపెట్టుకోమని పెద్దగా ఫోర్స్ అయినా మనకైతే ఈ ఫార్ములాస్ కూడా ఏం అవసరం లేదు. కాన్సెప్ట్ ఎలా వస్తుంది ప్రాసెస్ని మీరు ఐడెంటిఫై చేయండి చాలు. సో నెక్స్ట్ నాకు ఈ పర్టికులర్ టైమ్ అండ్ వర్క్లో నాకు కావాల్సిన ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్స్కి వెళ్ళే ముందు మనకు కావాల్సింది సో ఆ చిన్న పాయింట్ ఏంటంటే జస్ట్ రిలేషన్ వర్కర్స్కి టైంకి అలానే వర్క్కి రిలేషన్ కావాలి. ఇక్కడ నేను ఒక చిన్న పని చేద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ అజ్యూమింగ్ వర్కర్స్ యాజ్ M. So M indicates men. So workers I'm M తో ఇండికేట్ చేస్తా, W తో ఇండికేట్ చేద్దాం అంటే వర్క్ ఉంది కదా అందుకన్నా. సో నెక్స్ట్ టైమ్ ఐ విల్ లైక్ టు ఇండికేట్ విత్ D for days or T also T. So next work I will like to indicate with W. So నేను టోటల్గా ఎవ్రీ టైం రాయకుండా సో M means number of workers అని తీసుకోండి. It refers number of men and time is days or time T, work W. సో దాన్ని ఇప్పుడు వీటి రిలేషన్స్ ఫార్మ్ చేద్దాం. సపోజ్ when the work is constant, that is W is constant, work is constant, then what is the relation between workers and time? నన్ను వర్క్ కానీ కాన్స్టెంట్ అయితే వర్కర్స్కి టైంకి రిలేషన్ ఏంటి? ఇది మనకు కావాల్సిందండి. సో నేను ఇక్కడ వర్కర్స్కి టైంకి రిలేషన్ ఏంటంటే సో మీరు కామన్ సెన్స్ పెట్టుకొని ఆలోచించండి. సపోజ్ ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలి లేదంటే ఇక్కడ పెయింటింగ్ చేయాలి అంటే 10 వర్కర్స్కి 10 days పడుతుంది. అంటే ఇక్కడ నాకు రిలేషన్ ఏం కావాలి? వర్కర్స్కి టైంకి కావాలి. సపోజ్ యూ కెన్ టేక్ వర్కర్స్ యాజ్ M అండ్ డేస్ D. సపోజ్ నా దగ్గర 10 వర్కర్స్ ఉన్నారు 10 daysలో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తారు లేదా ఈ రూమ్ కన్స్ట్రక్ట్ చేస్తారు అనుకోండి లెట్స్. బట్ ఇక్కడ వర్క్ కాన్స్టెంట్ కదండి. ఇప్పుడు ఇదే వర్క్ని 10 members 10 days చేస్తారంటే ఇప్పుడు 5 members అంటే ఎన్ని డేస్ చేస్తారు? 5 members ఉంటే ఎన్ని డేస్ చేస్తారు నాన్న? 5 members ఉంటే ఓన్లీ అంటే ఇక్కడ ఓన్లీ 5 members ఉన్నారు కాబట్టి అంటే వర్కర్స్ తగ్గిపోయారు కాబట్టి డేస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతుంది. పని వాళ్ళు తగ్గిపోతే టైం ఎక్కువ అవుతుందా లేదా? సో కాబట్టి ఇక్కడ ఇది హాఫ్ అయ్యారు కాబట్టి ఇది డబుల్ అయిపోతుంది అంటే 20 days పడుతుంది. ఎందుకంటే 5 members వరకు 10 days చేస్తారు. ఇంకో 5 members కూడా ఉన్నారు కదా వాళ్ళు 10 days చేస్తారు బట్టి ఇంకో 10 days చేస్తారు. మొత్తం 20 days. సో నెక్స్ట్ అలా కాకుండా వర్కర్స్ 20 members అయ్యారు. దెన్ హౌ మెనీ డేస్ దే రిక్వైర్డ్? 5 days. ఎందుకంటే డబుల్ వర్కర్స్ అయ్యారు కాబట్టి టైం తగ్గిపోతుందా లేదా? ఇట్స్ ఆల్ కామన్ సెన్స్ అండి. సో జస్ట్ దీన్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? వర్కర్స్ ఇంక్రీజ్ అయితే టైం తగ్గుతుంది, వర్కర్స్ పెరిగితే టైం తగ్గుతుంది, వర్కర్స్ డిక్రీజ్ అయితే టైం పెరుగుతుంది. సో డైరెక్ట్లీ వెరీసా ఇన్వర్స్లీ వెరీసా? సో ఇట్ ఈస్ సింప్లీ సేస్ ఇన్వర్స్లీ వెరీస్. సో వర్కర్స్ ఆర్ ఇన్వర్స్లీ వెరీస్ విత్ టైమ్ ఆర్ డేస్. ఓకే. సో బేస్డ్ ఆన్ దిస్ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ let us go for the one more case. When the workers are constant, then what is the relation between days and work? సో నా దగ్గర 10 మందే ఉంటారండి, వాళ్ళే పని చేస్తారు. మరి నాకు డేస్కి వర్క్కి రిలేషన్ ఏంటి? సో దిస్ ఈజ్ వన్ కేస్ అండి. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. దీని నుంచి చెప్పాను. ఇక్కడ దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. సపోజ్ నా దగ్గర డేస్ అండ్ వర్క్ కావాలండి. నన్ను ఇప్పుడు చూద్దాం. ఒక 10 మంది 10 రోజుల్లో సపోజ్ ఒక సంథింగ్ లైక్ 1 unit వర్క్ చేస్తారు అనుకుందాం. సో నా దగ్గర ఒక 10 members ఉన్నారు. వాళ్ళు 10 daysలో 1 unit చేస్తారు. మరి 5 days రన్ చేస్తారు నాన్న. 5 days రన్ చేస్తారు. ఇప్పుడు 10 daysలో ఈ రూమ్ కన్స్ట్రక్ట్ చేయగలరు. మరి ఓన్లీ 5 days ఇచ్చామంటే హాఫే అవుతుంది కదా. వర్కర్స్ కాన్స్టెంట్ కదా. సో దేర్ఫోర్ హాఫ్. అలానే సో నెక్స్ట్ వచ్చినప్పటికి సపోజ్ 20 days అనుకోండి. 20 days అయితే ఏమైంది?
10 డేస్లో 1 యూనిట్ చేయగలరు, 20 డేస్ అయితే డబుల్ వర్క్ చేయగలరు. సో కాబట్టి 2 యూనిట్స్ చేయగలరు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవచ్చు, వర్కర్స్ సేమ్ ఉన్నప్పుడు టైం తక్కువ ఇస్తే వర్క్ తక్కువైంది, ఎక్కువ ఇస్తే ఎక్కువ అవుతుంది. అంటే ఏంటి, డైరెక్ట్లీ వెరీసా ఇన్వర్స్లీ వెరీసా? ఇట్స్ కంప్లీట్లీ డైరెక్ట్లీ వెరీస్. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైం, దట్ ఈస్ డేస్ ఆర్ డైరెక్ట్లీ వెరీస్ విత్ వర్క్. అంటే పని పెరిగితే టైం ఎక్కువ పడుతుంది, తగ్గితే తగ్గింది. ఇట్స్ ఆల్ కామన్ సెన్స్ అండి, దట్స్ ఇట్. సో నెక్స్ట్ వన్ మోర్ కేస్. when the days are constant, సో నా డేస్ కానీ కాన్స్టెంట్ ఉంటే మరి ఇప్పుడు వర్కర్స్ కి వర్క్ కి రిలేషన్ ఏంటి? నా దగ్గర ఓన్లీ 10 డేస్ ఉన్నాయి, ఐ హ్యావ్ ఓన్లీ 10 డేస్. సో లెట్ us take one more example here. So I want the relation between workers and work because days are constant. సో నాకు ఈ డేస్ కాన్స్టెంట్, వర్కర్స్ కి వర్క్ కి రిలేషన్ చూద్దాం నాన్న. సో నేను ఇక్కడ సపోజ్ నా దగ్గర ఒక 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు, 10 డేస్లో 1 యూనిట్ చేస్తారు. మరి అదే 10 మెంబర్స్ అంటే 10 డేస్లో 1 యూనిట్ వర్క్ చేస్తారు. మరి అదే 10 డేస్లో, బికాస్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, 10 డేస్లో 5 మెంబర్స్ అయితే ఎంత చేస్తారు? హాఫ్ వర్కే చేస్తారు కదండి, అంతే కదండి. 10 రోజుల్లో 10 మంది ఒక యూనిట్ చేస్తే మరి అదే 10 రోజులు 5 అంటే హాఫే చేస్తారు లేదా? మరి అయితే 20 మెంబర్స్ ఉన్నట్లయితే సో 2 చేయగలరు. సో కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, వర్కర్స్ పెరిగితే వర్క్ కూడా ఎక్కువ చేస్తారు, తగ్గితే తగ్గు. ఇట్స్ ఆల్ కామన్ సెన్స్. సో కాబట్టి డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు వర్కర్స్ ఆర్ డైరెక్ట్లీ వెరీస్ విత్ ద వర్క్. సో గైస్, ఐ హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్ కాన్సెప్ట్. దాని ఈ కాన్సెప్ట్ అయితే మీకు పర్టికులర్గా ఈ టైమ్ అండ్ వర్క్ బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మోర్ దాన్ సఫిషియంట్. నాకు తెలిసి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇందులో చెప్పిన ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సో చాలా సింపుల్. టోటల్ వర్క్ని 1 యూనిట్ అనుకున్నాను. అలానే ఏ ఎక్స్ప్రెస్ చేస్తే పర్ డే వర్క్ 1/x అవుతుందని చెప్పాను. అలానే బీకి 1/y వర్క్ చేస్తే y డేస్ పడుతుందని చెప్పాను. వాళ్ళిద్దరు కావాలంటే ఎక్స్ప్రెస్ వై చెప్పకూడదు అని చెప్పాను. అలానే ఎలా చేయాలంటే వర్క్ పర్ డే తీసుకొని చేయాలని చెప్పాను. దాని నుంచి ఇది డెరైవ్ అయింది. సో దాని తర్వాత సింపుల్గా కొద్దిగా కామన్ సెన్స్తో కొద్దిగా మనం ఇవన్నీ డెరైవ్ చేసుకున్నాం, వర్కర్స్కి టైంకి రిలేషన్. ఓకే, సో జస్ట్ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. సో నౌ మూవ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్. ఈ పర్టికులర్ క్లాస్లో 1 or 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. దాని తర్వాత రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, లుక్ ఎట్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. సరే, ఇది చాలా బేసిక్ ప్రాబ్లం టైమ్ అండ్ వర్క్లో. అయితే ఈ ప్రాబ్లం వరకు మాత్రం నేను డిఫరెంట్ మెథడ్స్లో ఎలా చేయొచ్చో చెప్తానండి. ఓకే, సో ఈ ప్రాబ్లం డిఫరెంట్ ఒక 3 మెథడ్స్లో సాల్వ్ చేద్దాం. సో తర్వాత దాన్ని బట్టి ఒక్కొక్క ప్రాబ్లం బట్టి దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏంటి నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. కమాన్ హియర్. సో చదవనాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? A can do a work in 10 days while B can do it in 15 days. Find time required to finish the work if both work together. మనం ఇందాక చేసిన బేసిక్ కాన్సెప్ట్ ఇది, రైట్? సో ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ద ఫస్ట్ మెథడ్ టు ట్యాకిల్ దిస్ బిట్. ఫస్ట్ మెథడ్ నేను ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తానంటే, సపోజ్ ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు ఏ. సో ఏ వచ్చేటప్పటికి 10 డేస్లో వర్క్ చేస్తాడంట. అలానే బి వచ్చేటప్పటికి 15 days. So now our target is A and B together. సో వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారనేది మన టార్గెట్. అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మనకి ఆల్రెడీ లాస్ట్ కాన్సెప్ట్లో చెప్పాను మీకు. ఫస్ట్ ఆ టార్గెట్ ఈజ్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏ అండ్ బి. పర్ డే వర్క్ ఆఫ్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ ఇస్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏ? 10 days కాబట్టి సో దట్ ఈస్ 1/10 వర్క్ పర్ డే. సో బి 15 days కాబట్టి 1/15 వర్క్ పర్ డే. ఓకే, 1/15 వర్క్ పర్ డే. అయితే వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తారు కాబట్టి ఫస్ట్ మనం డేస్తో ఎప్పుడు వర్క్ చేయకూడదు, పర్ డే వర్క్తో చేయాలి కాబట్టి. సో వాట్ ఇస్ ద పర్ డే వర్క్ ఆఫ్ ఏ? దట్ ఈస్ 1/10 ప్లస్ 1/15. సో దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద ఎల్సిఎం హియర్? సో నేను ఇక్కడ 10కి 15కి ఎల్సిఎం అంటే మన వాళ్ళు ఒక ఎల్ డివిజన్ రాసేసి సో 2తో డివైడ్ చేయొచ్చా, 3 నెక్స్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాం. బట్ ఇవి చాలా చిన్న నెంబర్లు కాబట్టి సో టేక్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఫస్ట్. అసలు ఎల్సిఎం అంటే ఏంటి? వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై గివెన్ నెంబర్స్. అంటే ఇక్కడ 10, 15 కాబట్టి 10తో 15తో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ స్మాలెస్ట్ నెంబర్ కావాలి కాబట్టి సో 15తో డివైడ్ అవ్వాలంటే 15 కానీ 15 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి సో ఈ రెండింటిలో గ్రేటెస్ట్ నెంబర్ 15 తీసుకోండి.
సో 15 తీసుకున్న 15ని 10 డివైడ్ చేస్తా నో. కాబట్టి నెక్స్ట్ అగైన్ 15తో డివైడ్ అయిన నెంబర్ ఏంటి, నెక్స్ట్ మల్టిపుల్ ఆఫ్ 15 అంటాం. 15 2s దట్ ఈస్ 30. 30 డివైడ్ అవుతుందా, ఎస్. సో 30 అనేది 2 నెంబర్స్తో డివైడ్ అవుతుంది కాబట్టి 30 ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10 and 15 అండి. సో కాబట్టి ఇక్కడ 10 30ని హౌ మెనీ టైమ్స్ ఇట్ డివైడ్స్, 3 times, ప్లస్ 15 30ని 2 times, therefore 5/30. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 5 ones 5 30s కాబట్టి 1/6 వర్క్ పర్ డే చేస్తారు. ఓకే, సో పర్ డే 1/6 వర్క్ పర్ డే చేస్తే మరి ఏంటి పర్ డే 1/6 చేస్తున్నారంటే ఎన్ని డేస్ కావాలండి, 6 days. సో therefore what is the answer for this one, 6 days. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, దట్ ఈస్ 6 days అని చెప్పొచ్చు. సో గైస్ ఇలా 1/10 1/15 ఇలా చేసుకొని ఇలా ఫ్రాక్షన్స్లో చేసుకోవాలి అంటే సో ఇలాంటివి చాలా వరకు మనకి ఆర్ఎస్ అగర్వాల్ సొల్యూషన్స్ కూడా ఇలా 1/10 1/15 ఇలానే ఉంటుంది. సో కాబట్టి బెటర్ యూ కెన్ వాచ్ దట్. అంటే ఇక్కడ 1/1 ఇలా ఫ్రాక్షన్స్ వెళ్తుంటే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లం చేయడం, దిస్ ఇస్ ద బేసిక్ మెథడ్, ఇంతే బేసిక్ అయితే ఇదే మెథడ్. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉండదు. ఫ్రాక్షన్స్ ఎప్పుడు కూడా అంత ఫాస్ట్గా మనం క్యాలిక్యులేట్ చేయలేం. సో బట్ ఇక్కడ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పీడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చేయడం వల్ల స్పీడ్ తగ్గిపోయి ఎక్కువ ప్రాబ్లమ్స్ అవ్వవు ఇన్ టైంలో, కాబట్టి జాబ్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ దిస్ వన్. బట్ కొన్ని ప్రాబ్లమ్స్లో ఇది చాలా బెస్ట్ వన్ అవుతుంది. అది ఏ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ప్రాక్టీస్ మీద వస్తుంది. నేను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్తాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రస్తుతం ఉన్న ఈ క్వశ్చన్కి అయితే మాత్రం సూటబుల్ కాదు. అంటే చేయొచ్చు కానీ బేసిక్ మెథడ్ కానీ, బట్ టైం కన్జ్యూమింగ్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్, కమ్ ఆన్ హియర్, let us move on to the next method, second method. Yeah, second method to solve the same question. ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడు, సో ఏ 10 days, సేమ్ బి 15 days. సో టుగెదర్ అడిగారు. మనకు ఆల్రెడీ ఇందాక మనం ఒక ఫార్ములా డెరైవ్ చేస్తాం. సో చాలా మంది షార్ట్ కట్ అని చెప్పి ఆ ఫార్ములా చెప్తారు, అది డెరైవ్ చేస్తాం మనం. ఫార్ములా ఏంటి, xy by x plus y అని చెప్పాం, అవునా కదా. సో కాబట్టి ఇక్కడ xy అంటే x అంటే ఎంత, 10 into y 15 divided by 10 plus 15 25. సో ఇక్కడ 5 2s 5 5s 5 1s 5 3s, therefore 2 3s ఎంతనా 6 days అని చెప్పొచ్చు. 6 days. ఓకే, 6 days అని చెప్పొచ్చు. సో కాబట్టి సేమ్ ఆన్సర్ అగైన్ B. B is the same answer. సో ఇక్కడ 6 days. ఓకే, కరెక్ట్ ఆర్ నాట్. సో ఇలా చెప్పొచ్చు. కానీ ఫార్ములాస్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఫార్ములాస్ మనం అవాయిడ్ చేయడం మంచిదండి. ఎందుకంటే ఈ ప్రాబ్లంకి ఈ ఫార్ములా చెప్పాను, నెక్స్ట్ ఇంకొకటి సి అనే వాడు యాడ్ అయితే ఏబిసి ముగ్గురు ఉంటే అక్కడ ఇంకో ఫార్ములా సంథింగ్ లైక్ XYZ by XY plus YZ plus ZX అని చెప్పాలి. ఇంకొకరు యాడ్ అయితే ఇంకో ఫార్ములా. కమాన్ ఇయర్ ఎలా చేస్తాం అలా. సో చాలా టైం కన్జంప్షన్ అండి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం కదండి. మనకి ఈ ఫార్ములాస్ కూడా నాకు అంత అనిపించదు, కానీ ఇది ఒక మెథడ్ అని చూపిస్తున్నాను అంతే. రైట్ ఇయర్. సో నెక్స్ట్ వన్, మరి ఎలా చేయాలి సార్ అంటే లెట్ us గో ఫర్ ద థర్డ్ మెథడ్. సో నన్ను ఈ థర్డ్ మెథడ్లో ఏంటంటే నేనైతే వితౌట్ పెన్ అండ్ పేపర్ చేద్దామంటాను. సో ముందు మనం వితౌట్ పెన్ అండ్ పేపర్ చేద్దాం. జస్ట్ ఇమాజిన్, నేను చెప్పేది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు కూడా వితౌట్ పెన్ అండ్ పేపర్ చేస్తారు. ఇక్కడ మీరు ఏ నేను బి, సో మీరు వచ్చేటప్పటికి ఒక వర్క్ని 10 daysలో చేస్తారు, నేను 15 days చేస్తాను. మన ఇద్దరం కలిసి వర్క్ చేయాలి అంటే ఎన్ని డేస్ పడుతుంది, ఇది మన క్వశ్చన్ అన్న. అయితే ఇక్కడ 10 15తో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్, దట్ ఇస్ ఎల్సిఎం ఎంత, 30. సో మన వర్క్ ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి నేనేమంటున్నానంటే 30 యాపిల్స్ తినడం కూడా మన వర్క్ అని చెప్తున్నాను. 30 యాపిల్స్ తినడం కూడా మన వర్కే. సో 30 యాపిల్స్ని మీరు ఏ కాబట్టి మీరు 10 daysలో తింటారు కాబట్టి డైలీ ఎన్ని తింటారు, 30 యాపిల్స్ 10 daysలో తింటారు మీరు. సో 30 యాపిల్స్ 10 daysలో మీరు కంప్లీట్ చేస్తున్నారంటే డైలీ ఎంతనా 3 యాపిల్స్ మీరు తింటారు. అలానే అదే 30 యాపిల్స్ నేనైతే 15 days తింటాను. కాబట్టి 30 యాపిల్స్ 15 days అంటే నేను డైలీ తిన్నానా 2 యాపిల్స్. సో మీరు డైలీ 3 యాపిల్స్ తింటారు, నేను డైలీ 2 యాపిల్స్ తింటాను. అంటే మన ఇద్దరం కలిసి మీరు 3 నేను 2, మన ఇద్దరం కలిసి అన్ని 5 యాపిల్స్ తింటాం. మన ఇద్దరం డైలీ 5 తింటాం కాబట్టి మరి 30 మన ఇద్దరిని తినేయమంటే ఎన్ని రోజులు పడుతుందన్న, డైలీ 5 చొప్పున 30 అంటే 6 days. దట్ ఈస్ ద ఆన్సర్.
వితౌట్ పెన్ అండ్ పేపర్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. సో సార్ ఇలా చేస్తే మాకు ఎలా అర్థమైంది సార్, ప్రెజెంటేషన్ అన్న చేయండి అంటే, ఏం లేదు నాన్న మీకోసం రాద్దాం. సపోజ్ ఏ, సో వాడు ఇచ్చిన డేటాను రాస్తున్నాను, ఏ 10 days, సో బి 15 days, వాళ్ళిద్దరూ కలిసి ఏ అండ్ బి ఎన్ని డేస్, ఇది క్వశ్చన్ అన్న. నన్ను ఇక్కడ 10, 15 అంటే ఇదంతా ఇచ్చిన డేటా అన్న. ఇప్పుడు నేను చేసేది చాలా సింపుల్, 10, 15తో డివైడ్ అయిన నెంబర్ 30 కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ టోటల్ వర్క్ యాజ్ 30 units. సో దిస్ ఈస్ ద టోటల్ వర్క్, ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ 30 యాపిల్స్. 30 యాపిల్స్ అనేది నేను టోటల్ వర్క్ తీసుకున్నాను. సార్ 30 ఎందుకు తీసుకున్నానంటే, ఈ రెండింటితో కట్ అయ్యేట్టు తీసుకుంటే, డివైడ్ అయ్యేట్టు తీసుకుంటే, సో డెఫినెట్లీ మనకు ఫ్రాక్షన్స్ రావు కదండి, అందువల్ల నేను 30 తీసుకున్నాను అంతే. ఈవెన్ 1 కూడా అలానే తీసుకున్నారు కదా, ఎగ్జామ్స్నే కదా 1 unit అనేది. ఇక్కడ నేను 30 తీసుకున్నాను, తప్పేముంది. సో ఇక్కడ 30, సో 30 అనేది 10 days, 30 యాపిల్స్ 10 days అంటే డైలీ అన్నామా 5 డైలీ అన్నానా. సో 30 యాపిల్స్ 10 అంటే డైలీ 3 యాపిల్స్ ఉంటారు. 30 యాపిల్స్ 15 అంటే డైలీ ఎన్నినా 2 యాపిల్స్ ఉంటారు. అంటే ఏ అనేవాడు డైలీ 3 యాపిల్స్ ఉంటాడు, బి అనేవాడు 2 కాబట్టి వాళ్ళిద్దరు ఎన్నేమా 3 + 2 5 యాపిల్స్ ఉంటారు. మరి వాళ్ళిద్దరు 5 యాపిల్స్ తింటే 30 తినేయాలి అంటే 30 divided by 5, ఇద్దరికి 6 days ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్, అంతే. ఇదే నేను మైండ్లో చేసేయమంటున్నాను. ఇలా ప్రతిసారి రాసేదానికంటే, సో మీరు 3 నేను 2, మన ఇద్దరం 5 తినేస్తాం కాబట్టి 30 అంటే 6 days అయిపోద్ది. చాలా సింపుల్, ఇట్స్ లేమ్యాన్ నాలెడ్జ్. అంటే లేమ్యాన్స్ కూడా అర్థం చేసుకునేట్లు ఉంటుంది ఇది. సో అంతేగాని మనం ఇంటి దగ్గర చదువుకోకపోతే చిన్న క్యాలిక్యులేషన్ చేస్తారు కదా, వాళ్ళు కూడా చెప్పేస్తారు ఇది ఆన్సర్. ఓకేనా. సో కాబట్టి కొద్దిగా ఈ వే వెళ్ళడం చాలా యూజ్ అవుతుందండి. ఇది కానీ వితౌట్ పెన్ చేయడానికి అలవాటు చేసుకోండి, ఖచ్చితంగా మీకైతే స్పీడ్ పెరుగుతుంది. సో నన్ను ఈ క్వశ్చన్ అయితే నాకు తెలిసి బెస్ట్ మెథడ్ ఇది, వితౌట్ పెన్ అండ్ పేపర్ చేయడం బెస్ట్. సో నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నౌ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్ హియర్. సెకండ్ క్వశ్చన్ చూడండి అన్న. నౌ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్ అన్న. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ కెన్ డూ ఎ వర్క్ ఇన్ 15 days. With the help of B, he can finish the work in 10 days. In how many days can B alone do the work? నానా ఇక్కడ వాడు ఏం అడిగాడు, ఇక్కడ ఏ ఒక్కడే అంట 15 రోజుల్లో చేస్తాడంట. అయితే బి హెల్ప్ తీసుకొని సో అతను 10 రోజుల్లో చేస్తారు. అంటే ఇక్కడ బి అనేవాడు కూడా కలిస్తే ఇద్దరు కలిసి 10 days చేస్తారు. అయితే బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తారు. వితౌట్ పెన్ అండ్ పేపర్ చేద్దామా? కమాన్ చేద్దాం. నన్ను వాడు ఇచ్చిన క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాను, మాకు సొల్యూషన్ వస్తుంది. నన్ను మీరొక్కరే అయితే మీరు అనుకోండి 15 days పడుతుంది. మీరొక్కరైతే 15 days నాన్న. మన ఇద్దరం కలిసి అయితే మీరు నేను కలిసి అంటే 10 days చాలు. అయితే నేను ఒక్కడిని ఎన్ని రోజులు చేస్తాను ఆ వర్క్ని. సింపుల్ క్వశ్చన్. నన్ను 15కి 10కి ఎల్సిఎం ఎంత? ఇందాకే మనం చేస్తాం లాస్ట్ ప్రాబ్లంలో 30 days. 30 అయితే మన వర్క్ని 30 యాపిల్స్ అనుకుందాం. సేమ్ ఇందాకనే 30 యాపిల్స్ అనుకుంటే మన ఇద్దరం కలిసి 10 daysలో తినేస్తాం. అదే కదా ఇచ్చింది 10 days. ఓకే. సో మన ఇద్దరం 10 daysలో తినేస్తామంటే, సో మరి 30 యాపిల్స్ 10 days అంటే డైలీ ఎన్ని తింటాం? 3 యాపిల్స్. అంటే మీరు నేను కలిసి 3 యాపిల్స్. మరి అదే 30 యాపిల్స్ని మీరు ఒక్కరైతే 15 days పడుతుంది. అంటే మీరు ఎన్ని 30 యాపిల్స్ 15 days అంటే డైలీ ఎన్ని 2. అంటే మన ఇద్దరం 3 తింటే దాంట్లో 2 మీరు తిన్నారంటే రిమైనింగ్ 1 ఎవరు? నేను. అంటే బి కెపాసిటీ ఎంత? డైలీ 1 యాపిల్ తినగలరు. మరి నేను డైలీ 1 యాపిల్ తింటే 30 యాపిల్స్ ఉన్నాయి కదా, 30 నేనే తినేయాలంటే ఎన్ని డేస్ పడుతుందన్నా? 30 days. సో ఆన్సర్ ఈస్ 30. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. అయిపోయింది, వితౌట్ పెన్ అండ్ పేపర్. ఓకే రైట్ నాన్న, చూద్దాం. సో నన్ను వాడు ఏమి ఇచ్చాడంటే, సింపుల్గా మీకు ఆల్రెడీ వితౌట్ పెన్ అండ్ పేపర్ చెప్పాను, దాన్ని ప్రజెంట్ చేస్తాను. ఏ అండ్ బి ఇచ్చాడు, బి ఇచ్చాడు, వి వాంట్ ఏ, దట్స్ ఇట్. సో ఏ అండ్ బి ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, బి ఫైండ్ అవుట్ చేయమన్నారు, అవునా కదా. ఏ అండ్ బి 10 days అంటే వాళ్ళిద్దరు కలిసి ఏ ఒక్కడికి అయితే 15 days, బి అంత సింపుల్. నన్ను ఇక్కడ 10, 15 కాబట్టి పర్ డే వర్క్ అనుకుంటే పని అయిపోద్ది. 10, 15 కలిసిఎం 30 కాబట్టి ఐఎమ్ అస్యూమింగ్ టోటల్ వర్క్ యాజ్ 30 units. సో నన్ను 30 యాపిల్స్ టోటల్ వర్క్ అయితే, సో 10 days అంటే పర్ డే ఎంత? 3. వీళ్ళిద్దరు కలిసి డైలీ 3. ఏ ఒక్కడే పర్ డే ఎంత? 2. మరి వీళ్ళిద్దరూ 3 యాపిల్స్ అంటే దాంట్లో ఏ 2 అంటే రిమైనింగ్ బి ఎంత? 3 - 2 దట్ ఈస్ ఈక్వల్ 1. అంటే బి ఒక్కడే 1 నాన్న. బి డైలీ ఒక యాపిల్ తింటే 30 తను తినేయాలి అంటే 30 divided by 1, సో 30 days పడుతుంది. అంటే వీడికి 30 days, దట్స్ ఆన్సర్. బట్ నేనైతే సజెస్ట్ చేసేది, డోంట్ యూస్ పెన్ అండ్ పేపర్, యూజ్ యువర్ బ్రెయిన్.
సో జస్ట్ మీరు చేసేది మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ చేయండి. మేబీ ఫస్ట్లో కొద్దిగా కష్టంగా ఉంటుంది, బట్ అలవాటైతే మిగతా వాళ్ళకంటే సూపర్గా చేస్తారు మీరు. సో ఫాస్ట్ చేస్తారు. సో అప్పుడు మీరు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జాబ్ క్రాక్ చేయడానికి. సో కాబట్టి ఇది. సో గైస్, ఐ థింక్ మీకు ఒక బేసిక్ ఐడియా అయితే టైమ్ అవుట్ గురించి వచ్చింది. దీనిలో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి, బట్ దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ పైప్స్ అండ్ సిస్టమ్. ఇది వస్తే ఆల్మోస్ట్ పైప్స్ అండ్ సిస్టమ్ అయిపోయినట్టే. సో దాన్ని కూడా చేద్దాం తర్వాత. సో బట్ మీరు మాత్రం జాగ్రత్తగా ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇంకొకసారి మళ్ళీ వాచ్ చేయండి. సో వాచ్ చేసి నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి. సో వీ విల్ అప్లోడ్ నెక్స్ట్ క్లాస్ షార్ట్లీ. So thank you very much. So once again, I am requesting all the students, please kindly like, share and subscribe Talent Share YouTube channel. Thank you very much. Venu sir signing off for this session.